శోధనలో జయమిచ్చను, సాతాను ఓడించను, విజయము చేకూర్చును. కష్టాలలో జయమిచ్చను, శోధనలో జయమిచ్చను, సాతాను ఓడించను, విజయము చేకూర్చును. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. రాజుల రాజా రారే ఉన్నవాడ, రాజుల రాజా రారే ఉన్నవాడ, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. రోగాలను సుఖపరచును, శాపాలను తిరిగిపించును, మరణమును నిలవెత్తును, పరలోకము మనకిచ్చును. రోగాలను సుఖపరచును, శాపాలను తిరిగిపించును, మరణమును నిలవెత్తును, పరలోకము మనకిచ్చును. ప్రతి మోకాలు వందును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును, నీవే రాజుగా. ప్రతి మోకాలు వందును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును, నీవే రాజుగా. రాజుల రాజా రారే ఉన్నవాడ, రాజుల రాజా రారే ఉన్నవాడ, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. హల్లెలూయా. అందరికి వచ్చి పట్ల శక్తి కలిగిన ఆయుష్య సర్వ సృష్టికి ఆధారమా. అందరూ కలిసి చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నామాన్ని మనం పరుచుకుందామండి. శక్తి కలిగిన యేసయ్యా, సర్వ సృష్టికి ఆధారమా. శక్తి కలిగిన యేసయ్యా, సర్వ సృష్టికి ఆధారమా. ఆరాధనకి యోగ్యుడా, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనకి యోగ్యుడా, నా స్తుతులకు పాత్రుడా. శక్తి కలిగిన యేసయ్యా, సర్వ సృష్టికి ఆధారమా.
శక్తి కలిగిన నా యేసయ్యా సర్వ సృష్టికి ఆధారమా. అందరూ కలిసి చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నామాన్ని మాట్లాడుతున్నాము. ప్రేమ గుర్తించవే ఏమి లేని నా జీవితాన నీ ప్రేమ గుర్తించవే. ఆరాధనకి యోగ్యుడా నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనకి యోగ్యుడా నా స్తుతులకు పాత్రుడా. శక్తి కలిగిన నా యేసయ్యా సర్వ సృష్టికి ఆధారమా. శక్తి కలిగిన నా యేసయ్యా సర్వ సృష్టికి ఆధారమా. రక్షించువారు లేరని పాపినైన నన్ను రక్షించువారు లేరని పరలోకమందున్న నీవు నాకై దిగి వచ్చావా. పరలోకమందున్న నీవు నాకై దిగి వచ్చావా. ఆరాధనకి యోగ్యుడా నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనకి యోగ్యుడా నా స్తుతులకు పాత్రుడా. శక్తి కలిగిన నా యేసయ్యా సర్వ సృష్టికి ఆధారమా. శక్తి కలిగిన నా యేసయ్యా సర్వ సృష్టికి ఆధారమా. జలములయను నాటి నన్ను వృద్ధి చేసితివే. జీవ జలములయను నాటి నన్ను వృద్ధి చేసితివే. ఆరాధనకి యోగ్యుడా నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనకి యోగ్యుడా నా స్తుతులకు పాత్రుడా. శక్తి కలిగిన నా యేసయ్యా సర్వ సృష్టికి ఆధారమా. శక్తి కలిగిన నా యేసయ్యా సర్వ సృష్టికి ఆధారమా. ఆరాధనకి యోగ్యుడా నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనకి యోగ్యుడా
నా యేసయ్యా సర్వ సృష్టికి ఆధారమా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఆలోచించండి. జరగబోతున్న ఆరాధన కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచండి. జరగబోతున్న ఆరాధన కొరకు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. అందరూ చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా నాతో మాట్లాడండి. లార్డ్ స్పీక్ టు మీ. ఐ హావ్ కమ్ టు లిసన్ ది. మీ స్వరం వినడానికి వచ్చాను తండ్రి. ఏ మనుషుని స్వరం వినడానికి ఇక్కడ రాలేదు బాబు. ఏ మనుషుని ముఖాన్ని చూడడానికి ఇక్కడ నేను రాలేదు నాయన. నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. శ్యామల ప్రార్థన చేయి, నిలబడాలగా. క్లుప్తమైన ప్రార్థన చేయనా, గట్టిగా చేయి ప్రార్థన. మాస్ తీసుకుంటాం. మాకంటే గొప్పవారు శ్రేష్ఠులు ధనవంతులు ప్రభావ అనేక మంది దేవాచోళ్ళకి నశించుకొని ప్రభావ నేను మమ్మల్ని ఎంతగా ప్రేమించాడు. నేను నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. నేను ఈ గొప్ప సమయం ఇచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. నేను ఎక్కడైతే నేను మా చిన్న మాటలు ఆస్వాదించాను ప్రభావ. మా మాట చెప్పి తండ్రి ప్రభావ నేను మాతో మాట్లాడండి సేవ ప్రభావ. నేను నీ స్వరం వినడానికి మేము ఇక్కడికి వచ్చినామండి. నేను నీ గొప్ప సహాయం చేయండి ప్రభావ. నేను ప్రతి ఒక్క విధమైన ఆటంకం వేసిన కొట్టువేయండి ప్రభావ. ఎవరైతే ప్రభావ ఆయన రావాలని ఆశపడుతున్నారో ప్రభావ తండ్రి వాళ్ళు త్వరగా వేగం పెట్టి తీసుకురండి ప్రభావ. నేను వాళ్ళకి ఆటంకం చేసిన ప్రతి ఒక్క ఆకులు వేసిన లైపరచండి ప్రభావ. మీ మార్గం తెరవటేసేయాలి. వర్షం ఆపండి ప్రభావ. ఆరాధన నీకు అద్భుతంగా ఘనంగా జరుగుతుంది. కృపణ చేసేయాలి నాయన. ఇంకా ప్రభావ అనేక మంది ప్రభావ తండ్రి మార్గం మధ్యలో ఉన్న వారికి ప్రభావ మధ్య తీసుకురండి ప్రభావ. నిర్లక్ష్యాలు దేశంలో తీసుకురండి. నేను మా మధ్యలో ప్రభావ షాప్ని కానీ కొట్టండి సేడాడి. నేను ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడండి ప్రభావ. వాటి ద్వారా మీరు మైంపరుచుకున్న ప్రభావం ఆయన ఆరాధన ప్రభావ మీరు దిగిరండి ప్రభావ. మాతో మాట్లాడండి ప్రభావ. అడిగి మీకు వందనాలు స్తోత్రములు ప్రభావ. నాయన నీ దర్శనం దయచేయండి ప్రభావ. నాయన వాక్యుల ప్రార్థన ప్రభావం ఆయన చివరి వరకు ప్రభావ నీ సరిగ్గా మా మధ్య ఉంచమని ప్రభావ. మా ప్రతి ఒక్క ఆత్మని స్వాధీనంలో ఉంచుకోమని ప్రభావ. ప్రతి ఆటంకాలు వేసినప్పుడు కొట్టువేయమని ప్రభావ. నీ సరిగ్గా ప్రభావ నాయన మేము మీకు ఎంతగానో మైంపరిచి ప్రభుత్వం ప్రభావ. నాయన నీ ఎంతగానో స్థుతించడానికి మాకు భాగ్యం దయచేయమని చిన్నదాన్ని ప్రోత్సహించకుండా నీ ఎక్కడ ఫలింప చేయమని మన శ్రేష్టమైన నామలో ప్రతి భాష వేడుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. 84వ దావీదు కీర్తన నానిబాబు చదువుతాడు. బ్రదర్ నానిబాబు వచ్చి చదువుతాడు. అందరూ 84వ దావీదు కీర్తన ఓపెన్ చేసి వచ్చిన వెంబడి వచ్చినాన్ని మనం చదువుదాం. ఉత్తరపత్రికంగా కీర్తనలు 84 చదువు. సైన్యములకు అధిపతి వగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. సైన్యములకు అధిపతి వగు యెహోవా నా రాజా నా దేవ నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు.
వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వారును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతి దేవా మా ప్రార్థన ఆలకించుము. యెహోవా దేవా చెవియొగ్గు. దేవా మాకేడమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆరాధనలో ఒకటెంపుబడుట నీ యెహోవా కంటే శ్రేష్టము. భక్తిహీనుల ఆరాధనలో నీ భక్తి కంటే నా దేవుని మందద్వారములందు నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఆఖరి వచనం అందరూ కలిసి చదువుతున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. దేవుని పరిశుద్ధ వాక్యం నమ్మికలు గురించి. ఆమేన్. దేవుడు తన వాక్యాన్ని మన మినికుల్లో ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. భాగ్యలక్ష్మి గారు ప్రార్థించారు. Praise you. స్తోత్రం. Thank you, Lord. Thank you, Lord. Praise the Lord. Praise the Lord. మాకు కావాల్సిన వాక్యం మాకు దయచేయండి ప్రభా. వాక్యాహారం దయచేయండి అయ్యా. ఈ శాఖను భద్రపరుతుందండి. మంచి మాట చేష్టని మాట దయచేయండి. దేశానికి పొందనండి ఆయన వాక్యం చెప్పి మీ శ్వాసం తీసుకుని మాత్రం దీని సాధన దీని సాధన మీ పొందనండి. వందనాలు తెలుసుకున్నా ప్రభా. ఆయన సమర్పణ ఆయన వారి ప్రారంభం నుంచి ఆయన మీరు బయటపరచుకోలేదు. మీ పొందనాలు స్థాపన చేసిన తండ్రి. అలాగే వాతావరణం అనుకూలపరచండి. వాతావరణంలో ముగ్గురు ఎంతో మంది వర్షం రాలేకపోతున్నారు తండ్రి. ఆయన బాధ మధ్యలో ఉన్నవాడిని ఆయన వర్షం పెట్టి జ్ఞాపకంగా తీసుకురండి. ఈ పొందనాలు స్థాపన తెలుసుకుంటండి. ఆయన ఎవరైతే చట్టపరంగా ఉన్నారో అందరూ ఉదయం తెరడం ప్రార్థించారు. ఆయన సహాయం చేయండి. జీవిత ఆశీర్వదించండి. మరొకసారి సంఘానందం జీవిత ఆశీర్వదించి సమాధానం ప్రేమలో ఉండే సహాయం చేసి రావాలనుకున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసు నామములో ఈ సాయంకాల ఆరాధనకి ఆహ్వానం పలుకుతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్. మరి ప్రభుని ఆరాధించే సమయం ఇది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇంత 84 క్రితం చదివాం కదా, నీ మందిర ఆవరణలు చూడాలని నేను ఎంతో కొంత ఆశపడుతున్నాను. ఎంతో ఇంకేమంటున్నాడు? ఇంకొక అసలు పాయింట్ వదిలేసి ఇంకో వెళ్ళిపోతా పెట్టాలి. నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవంగల దేవుని దర్శించుడు నా హృదయమును నా శరీరమును ఆనందంతో ఏం చేస్తున్నాయి? కేకలు వేస్తున్నాయంట. హల్లెలూయా.
ఆయన సన్నిధికి నేను వచ్చాను. ఈ మాటలు చెప్తుంది ఎవరు తెలుసా? దావీదు మహారాజు. ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ అ వెరీ గ్రేట్ కింగ్, గొప్ప చక్రవర్తి. ఆయన అంటున్నాడు, నీ మందిరావరులు చూడాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. ఎప్పుడు ఆదివారం వస్తుందా అంటే, అఫ్కోర్స్ వాళ్ళకి శనివారం అనుకోండి, సబ్బాత్ డే, మనకి ఆదివారం ప్రభుత్వం. ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు నా సన్నిధికి వెళ్తానా, నా దేవుని సన్నిధికి ఎప్పుడు నేను ఆరాధిస్తానా, ఎప్పుడు ప్రభువుని కనపరుస్తానా అని నా ప్రాణము, ఆత్మ, హృదయము ఆనందంతో కేకలు వేస్తున్నాయంట. హల్లెలూయా. అంతేకాదు, సమస్యలు పడిపోతున్నాడు దేవుని సన్నిధిలో. అంత ప్రేమ, అంత ఇష్టం. పిచ్చి అంటారు చూసారా, పిచ్చి ప్రేమ అంటారు కదా, అది దేవుని సన్నిధి పట్ల. ఆ కారణం కాబోలు దేవుడు దావీదుని భూరాజుల్లోనే అత్యున్నతుడిగా ఉంచాడు. హల్లెలూయా. ఇఫ్ యు లవ్ గాడ్, గాడ్ విల్ లవ్ యూ. ఇఫ్ యు హానర్ గాడ్, గాడ్ విల్. నువ్వు దేవుణ్ణి కనపరిస్తే దేవుడు నిన్ను, అదే ఫార్ములా. నువ్వు ఆయన సన్నిధికి వస్తే ఆయన నీతో నీ ఇంటికి వస్తాడు. ఆ ఫార్ములా మనం మిస్ అయిపోకూడదు. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధికి మీరు వచ్చారు, చాలా సంతోషం. 2 చుక్కలు పడ్డాయి కదా, ఇంకా కొంతమంది ఇదే అదును అనుకుని ఎట్టేస్తారు. వాళ్ళకే నష్టం. ఆఫ్ కోర్స్ వచ్చిన వాళ్ళందరూ దీవించబడతారు. ఆమేన్. ఓకే, మనందరం కలిసి ప్రభు స్తుతిద్దాం. లేచి నిలబడండి అందరూ. స్తుతి ఆరాధన పైకి వెళ్ళును అనే చిన్న కోరస్ పాడుకొని ప్రభు నామాన్ని కనపరుద్దాం. అందరూ మాస్కులు పెట్టుకోండి. ఇంకా కొన్ని దినాలు, లేకపోతే 1 నెల 2 నెలల తర్వాత అప్పుడు మనం మాస్కులైన ముఖాలతో ప్రభుని ఆరాధిస్తాం. ఆమేన్. స్తుతి. ఓకే, స్తుతి ఆరాధన పైకి వెళ్ళును, దేవుని ఆశీర్వాదం క్రిందికి వచ్చును. స్తుతి ఆరాధన క్రిందికి వచ్చును. నా దేవుడు ఎంతో బలవంతుడు, ఆయన నన్నెంతో ప్రేమించెను. నా దేవుడు ఆయన నన్నెంతో ప్రేమించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి ఆగండి, అందరూ నాలుగు చూడండి, కళ్ళు మూసుకోకండి. అర్థం సరిగ్గా నీకు? అందరూ నాలుగు చూడండి ఒకసారి. స్తుతి ఆరాధన పైకి వెళ్ళిన అన్నప్పుడు 2 చేతులు. స్తుతి ఆరాధన పైకి వెళ్ళు, దేవుని ఆశీర్వాదం అనట్లేదు, క్రిందికి వచ్చు నా దేవుడు. ఇలా అన్నాడు ఒకసారి. సాతాను చూడాలి మన బలాన్ని. హల్లెలూయా. మన బలం ఎవరు? దేవుడే మన బలం. ఆమేన్. యేసయ్యే మన బలం. హల్లెలూయా. సాతాను మనం చూసి పారిపోతాడు, మనలో ఉన్న యేసయ్యని చూసి పారిపోతాడు. మనలో యేసయ్య ఉంటేనే భయపడుతున్నాడు. యేసయ్య నీతో లేకపోతే నువ్వు ఎంత కండ్లు పెంచినా ఎల్ఐ ప్యూటీ అంటాడు. ఏంటి లిల్లీ పుట్టు. యేసయ్యే మన బలం. ఆమేన్. దేవుని వాక్యంలో దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం పొందుకునేను అని మాట రాయబడింది. కాబట్టి ఈ రాత్రి సంతోషంగా ఓకే హల్లెలూయా మనందరం కలిసి అలాగే సంతోషంగా నా దేవుడు ఎంతో బలవంతుడు, ఆయన నన్ను ఎంతో ప్రేమించెను. హల్లెలూయా అని 2 చేతులు ఎత్తి ప్రభువుని స్తుతిద్దాం. ఆమేన్. Praise the Lord. Glory to God. స్తుతి ఆరాధన పైకి వెళ్ళును, అందరూ దేవుని ఆశీర్వాదం క్రిందికి వచ్చును. స్తుతి ఆరాధన పైకి, హల్లెలూయా, దేవుని ఆశీర్వాదం క్రిందికి వచ్చును. నా దేవుడు ఆయన నన్నెంతో
రెండు చేతులు. హల్లెలూయా 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 హల్లెలూయా. హిందీలో పాడు, హిందీ. स्तुति आराधना ऊपर जाती है, आशीष देखो नीचे आती है. Come on people. आशीष कुछ मेंशन खत्म. प्रभु हमारा कितना महान, देखो हमसे करते हैं प्यार. प्रभु हमारा देखो हमसे करते हैं प्यार. हालेलुया हालेलुया हालेलुया. Come on people of God, everyone. Hallelujah hallelujah hallelujah. నేను యేసు రక్తం క్రింద ఉన్నాను. Come on people. నేను యేసు రక్తం, ఇలా అనుకోండి. నేను యేసు రక్తం క్రింద ఉన్నాను, సాతానక్కడ నన్ను ముట్టలేడు, సాతానక్కడ నన్ను. భయము లేదు 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 భయము లేదు, సాతానక్కడ నన్ను ముట్టలే. కరోనా అక్కడ నన్ను ముట్టలే, కరోనా నిన్ను ముట్టలేదు, సాతాను అక్కడ నన్ను ముట్టలే. కరోనా నన్ను కీడు రాదు కీడు రాదు కీడు లేదు. ప్రైజ్ ది లార్డ్. కీడు రాదు కీడు రాదు కీడు లేదు, సాతాను అక్కడ నన్ను. ఎవ్రీబడి, సాతాను అక్కడ నన్ను ముట్టలేడు. ప్రభు हमारा कितना महान, देखो हमसे करते हैं प्यार. నా దేవుడు ఎంతో, ఆయన నన్నెంతో ప్రేమించెను. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా 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 గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఆమేన్. అలాగే కళ్ళు మూసుకోండి, అలాగే కళ్ళు మూసుకోండి. రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు. ఓ దేవుడే మన బలం, యెహోవా యందే బలం, యెహోవా యందు ఆనందించుట వలన వారు బలం పొందుదురు అనే మాట రాయబడింది. మన అందరం కలిసి మన దేవుడైన యెహోవా యందు, మన ప్రభు అయిన యేసయ్య యందు మనం అతిశయపడుతున్నాం, ఆనందిస్తున్నాం. కళ్ళు మూసుకోండి, రెండు చేతులు పైకెత్తుదాం. అందరు కళ్ళు మూసుకొని రెండు చేతుల పైకెత్తి కొన్ని నిమిషాలు దేవుడైన ప్రభుని ఆరాధన చేయండి. ఎందుకు ఆరాధన చేయాలి అని అంటే, ఈరోజు సజీవంగా ఉన్నాం కాబట్టి, ఈరోజు బ్రతికున్నాం కాబట్టి మనం అందరం యేసయ్యని స్తుతించాలి. ఆమేన్. అందరూ నోరు తెరవండి. హల్లెలూయా. ఈరోజు బ్రతికున్నామంటే మన శక్తి కాదు, మన బలం కాదు, మన ఇమ్యూనిటీ పవర్ కాదు, అంత దేవుని కృప. హల్లెలూయా. దేవుని కృప, దేవుని కృప వల్ల క్షేమంగా ఉన్నాం అందరూ. హల్లెలూయా హల్లెలూయా. నోరు తెరిచి ప్రభు నామమును స్తుతించండి. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. రాత్రి ఈ సాయంకాలం దేవుని సన్నిధి ఉంది మన మధ్యలో. కృతజ్ఞతాస్తుతులతో రండి. Come to His presence with thanksgiving heart. Come to enter into His gates with thanksgiving heart. అందరూ నోరు తెరవండి, స్తుతులు చెల్లించండి దేవునికి. దేవా, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలయ్యా, మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలయ్యా, మీరు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి, ఉద్యోగాన్ని బట్టి వందనాలు తండ్రి.
నేను చూస్తున్నాను దేవుని ప్రసన్నత ఈ రాత్రి మన మధ్యలో ఉంది. నేను చూస్తున్నాను ప్రభు యొక్క దేవుని యొక్క సన్నిధి ఉంది మన మధ్యలో. ఐ కెన్ సీ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఐ కెన్ సీ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. నీ కన్నీరు నాట్యంగా మార్చడానికి, నీ ప్రతి భారాన్ని తేలిక చేయడానికి, నీ ప్రతి కన్నీరు, నీ ప్రతి వ్యాధిని స్వస్థపరచడానికి ఈ రాత్రి మన మధ్యలోకి వచ్చాడు యేసయ్య. ఈ రాత్రి మన మధ్యలోకి వచ్చాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులు ఎత్తి దేవా ఏమి ఇవ్వగలను ప్రభువా, మీరు చేసిన మేళ్ళక ఏమి ఇవ్వగలను ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. బైబిల్ చెప్తుంది, నీ నోరు బాగుగా తెరువు, నేను నింపుతాను. ఎవరైతే నోరు తెరిచి స్తుతిస్తారో వారందరూ నింపబడతారు ఈ రాత్రి. God is going to fill you, my brother, my sister. God is going to fill you. ప్రభు నేను నింపబోతున్నాడు. ఖాళీ పాత్రతో వచ్చావు, అన్ని పోగొట్టుకుని ఉన్నవేమో ప్రభు ఇవ్వబోతున్నాడు, నింపబోతున్నాడు. God is going to fill you. Your cup will overflow. నీ గిన్నె నిండు పొర్లుతుంది రాత్రి, గిన్నె నిండు పొర్లబోతుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఓ హల్లెలూయా. అందరు కలిసి, అందరు కలిసి, అందరు కలిసి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. అందరూ చప్పట్లు కొట్టి ప్రభు యోగ్యుడా స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్, ఆమేన్. దయగల దేవా, ఘనమైన తండ్రి, ఈ రాత్రి మీ సన్నిధికి మమ్మల్ని అందరినీ తోడుకొని వచ్చాం ప్రభా. మేము గొప్పవారమని కాదు, యోగ్యులమని కాదు నాయనా, అంత మీ కృపే, మీ దయ్యనైనా నీ పరిశుద్ధులతో కలిసి, మీ రక్తంలో కడగబడి కొనబడిన నీ బిడ్డలతో కలిసి ఇలా ఆరాధించే గొప్ప ధన్యత నాకు ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈవులన్నిటిని బట్టి నీకు వందనాలు తండ్రి. స్థలం అనేది, సమయం అనేది మేము నీ వారము. బ్లెస్ దిస్ టైం. ఇది ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన సమయంగా మార్చమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రజలు ఏ అక్కర్లో వచ్చారో ఆ అక్కర్లన్నీ తీర్చండి, అవసరాలన్నీ తీర్చండి. మంచి వాతావరణం ఇచ్చావు, నీకు వందనాలు. తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. సమస్తాన్ని మీ ఆధీనంలో ఉంచుకోమని, నిష్ప్రయోజన దాసుని బలహీనుండి నన్ను బలపరిచి వాడుకోనమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగు చూస్తూ స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ యేసు ప్రభు యొక్క, మన ప్రభు అయిన రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. మీ పక్కలో వైపు తిరిగి ఒకసారి వందనాలు చెప్పుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దినములు ఎంతో చెడ్డగా ఉన్నాయి. భయంకరమైన పరిస్థితుల మధ్యలో మనం నడుస్తున్నాం. మనం కలిగి ఉన్న ప్రతి దినం, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా దేవుడు మనకి ఇచ్చిన వరమే. అందరు నా వైపు చూడాలా, నాన్న అందరూ వాక్యాన్ని కాసేపు వినాలి. రిసౌండ్ వస్తుంది, కొంచెం తగ్గించిన. ఎందుకంటే సాతానుడు చాలా తెలివైనడు. వాక్యం మొదలెట్టే టైంకి వాడు ఏదో యావిగేషన్, ఏదో టెస్టిమెంట్స్ మన మనసులో కలగజేస్తాడు. ఎందుకంటే కొంచెం చిన్నది, ఎందుకంటే దేవుని వాక్యం ఉంటే మనం బాగుపడతామని, వినుట వలన విశ్వాసం కలుగుతుందని. చిన్నది పెంచాలి, మిగతావన్నీ ఆపే మైకులన్నీ. వినుట వలన చాలు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం వల్ల మనం దీవించబడతామని సాతానుడు వాక్యాన్ని విననివ్వడు. హలో, అందరు నా వైపు చూడండి. వాక్యాన్ని విననివ్వడు సాతానుడు. కాబట్టి మనం ఏం చేయాలా? సాతాను నీ కుయుక్తులు నాకు బాగా తెలుసు, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయదని చెప్పి మొత్తం సెల్ ఫోన్ అన్ని ఆపేసుకుని కూర్చుని వాక్యం జాగ్రత్తగా వినాలి. చూడండి దాని సంగతి ఏంటో. ఓకే, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. డిస్టర్బ్ అవద్దు, వినండి. మార్కు సువార్త 11వ అధ్యాయం రండి ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయం 13 నుంచి 13, 12, 13, 14 వచనాలు చదవండి ఎవరైనా. మార్కు సువార్త అందరూ ఓపెన్ చేయండి. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును మార్కు సువార్త 11వ అధ్యాయము 13 చదువున. మరునాడు వారు బేతనీ నుండి వెలుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమని వచ్చాను. ఆకులు తప్ప మరి ఏమీ కనబడదు. ఇది ఆయన శిష్యులు విని 20వ వచనం కూడా. అదే దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. యేసుప్రభువు వారు బేతనీ నుండి బయలుదేరి వెళ్తున్న సమయంలో ఆకలి వేసిందంట యేసుప్రభువు వారికి. యేసుప్రభువు వారు బతికున్న దినాల్లో ఆయన 100% మానవుడు, 100% దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు మానవ రూపేణ సశరీరుడిగా శరీరాన్ని ధరించుకుని భూమి మీద సంచరించాడు యేసుప్రభువుగా. అదే మన యోహాను సువార్తలో చూస్తాం. ఆ వాక్కు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించిన మాట మనం చూస్తాం. వినండి అందరూ, డిస్టర్బ్ కోసేపు దేవుడు 2 నిమిషాలు ఆగిపోతుంది. యేసుప్రభువు వారు ఆకలి కొన్నట్టుగా మన దేవుని వాక్యంలో చూస్తున్నాం. శరీరంగా ధరించుకున్న యేసుప్రభువు వారు ఆకలి కొన్నట్టుగా వ్రాయబడింది. ఒక దగ్గర దప్పిక కొన్నట్లుగా శిలువ మీద నేను దప్పిక కొనుచున్నాను అన్నాడు. అలిసిపోయి ఆ వాడ అమరమును నిద్రపోతున్నట్టుగా ఉంది. మానవునికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అవన్నీ ఆయనకు వచ్చాయి. ఆయన వాటన్నిటిని భరించాడు, సహించాడు. వాటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని ఆయన సాధించాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన మానవుడు 100% దేవుడు. మానవుడుగా ఆకలి కొన్నాడు, దేవునిగా 5,000 మంది పురుషుల యొక్క ఆకలి తీర్చాడు. అవతల చెప్పండి గట్టిగా. మానవునిగా తప్పికొన్నాడు, దేవునిగా సమరయ స్త్రీ లాంటి వారు అనేకుల ఆత్మీయ దాహాన్ని.
మానవునిగా అలసిపోయాడు, సొలసిపోయాడు. దేవునిగా ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులను నా ఎదుగురండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని, ఆత్మ సంబంధమైన విశ్రాంతిని, సమాధానాన్ని తన బిడ్డలకు ఇస్తూ ఉన్నాడు. పిల్లరా, ఇక్కడ యేసు ప్రభువారు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చారంట. ఒకసారి ఆకలిగొని అంజూరపు చెట్టు దగ్గరికి వస్తే ఇక్కడ అద్భుతంగా వ్రాయబడింది ఏంటంటే, ఆకులు తప్ప అక్కడ ఏమి లేవంట, ఫలాలు లేవంట. ఆకులే కనబడుతున్నాయి కానీ ఫలాలు లేవంట. అయ్యో పాపం. ఇంకా రెండో పాయింట్లో మనం చూస్తే, యేసు ప్రభువారు నీ ఫలములు ఎన్నడూ ఎవరు తినకుందురు గాక అన్నాడు. అయితే విశేషం ఏంటంటే, అది అంజూర పండ్లు కాలము కాదంట, అది అంజూర పండ్లు సీజన్ కాదంట, అన్సీజన్. మీరు నన్ను అడగచ్చు ఒక ప్రశ్న, పండ్ల కాలంలోనే కదా పండ్లు కాస్తాయి, అన్సీజన్లో యేసు ప్రభువారు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అక్కడ? వై డూ జీసస్ ఎక్స్పెక్టింగ్ ద ఫ్రూట్స్ ఇన్ అన్సీజన్? అన్సీజన్లో, సీజన్ కాని సీజన్లో యేసు ప్రభువారు ఫలాల కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఫలాలు లేవు, ఆకులు తప్ప ఫలాలు లేవు. ప్రభు అన్నారు, ఇక నీ ఫలాలు ఎప్పుడు ఎవరు తినరనేసరికి రిటర్న్లో వచ్చి చూస్తే చెట్టు ఎండిపోయిందంట. ఇందులో నేను ఆత్మ సంబంధమైన సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లగా, ఈ చెట్టు, అంజూరపు చెట్టు ఒక విశ్వాసకు సాదృశ్యంగా ఉంది, మందిరంలో వస్తున్న ఒక దేవుని బిడ్డకు సాదృశ్యంగా ఉంది. ఈ దినాల్లో యేసు ప్రభువారు మనల్ని నాటాడు, ఇక్కడ సంఘంలో నాటాడు. ఎక్కడెక్కడో ఉన్న మనం తీసుకొచ్చి బేతెస్తా మినిస్ట్రీస్ సంఘంలో దేవుడు ఏం చేశాడు? నేను నాటబడ్డాను అన్నవారు అందరూ హల్లెలూయా చెప్పండి. దేవుడు ఏం చేశాడు? నిన్ను నన్ను నాటాడు. గాడ్ హెస్ ప్లాంటెడ్ యూ హియర్. నాటిన తర్వాత దేవుడు మన దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ఫలాలు ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఈరోజు మనం ఫలాలు ఇచ్చే చెట్టుగా ఉండాలా, ఫలాలు లేని చెట్టు వలె ఉండాలా? ఫలాలు ఇచ్చే చెట్టు వలె ఉండాలి. యేసు ప్రభువారు ఎప్పుడైతే ఈ చెట్టు దగ్గరికి వచ్చాడో ఆ చెట్లు ఆకు తప్ప ఫలాలు లేవు. ఈ దినాల్లో చాలా మంది ఆత్మీయ జీవితాలు ఇలాగే ఉన్నాయి, ఆకులు మాత్రం ఫుల్గా ఉన్నాయి, ఏమి లేవు, ఫలాలు లేవు. ఆచారాలు చాలా ఉన్నాయి, ఇంకా చాలా రకరకాల పరిస్థితులన్నీ ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధమైన ఫలాలు లేవు. ఓస్ పర్వాలేదే, ఐ కెన్ మేనేజ్, ఇంతవరకు మేనేజ్ చేశాను, ఇక ముందు కూడా నేను మేనేజ్ చేయగలను. క్రిస్టియన్ లైఫ్ ఏమండి, చర్చికి వెళ్తాను, హలో అంటాను, ప్రైజ్ లాడ్ అంటాను, ఇంటికి వెళ్ళి వాళ్ళ మామూలే అండి. ఇక్కడేమో జార్జ్ విక్టర్ అంట, అక్కడేమో వెంకటాత్రం అంట, ఇక్కడేమో ఒకలాగా, ఇంకొక బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొకలాగా. ఐ కెన్ మేనేజ్ అనుకొని ఎంతకాలం నువ్వు చేసిన ఒకరోజు ఒక టైం వస్తుంది, ఆ టైంకి వాటర్ కూడా ఆగిపోతుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. పిల్లలు, మనం జాగ్రత్తగా దేవునికి వాక్యాన్ని వింటే ఈ దినాల్లో ఆకులు తప్ప ఫలాలు లేవు. మిగతావన్నీ ఉన్నాయి, అవసరమైనవి లేవు. జాగ్రత్త, ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. ఎందుకంటే నీ మీద ఆయన పెట్టుబడి పెట్టాడు, నీకు అన్ని వసతులు ఇచ్చాడు, నీకోసం అన్ని ఏర్పాట్లు చేశాడు, సంఘాలు ఇచ్చాడు, సేవకులను ఏర్పాటు చేశాడు, నీకు కృప ఇచ్చాడు, 2 వేవ్స్లో నేను తప్పించాడు. అందరూ హల్లెలూయా. 2 వేవ్స్లో దేవుడు నిన్ను నన్ను తప్పించాడంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే చాలా మంది వెళ్ళిపోయారు, మనకంటే శ్రేష్ఠులు, చదువుకున్న వాళ్ళు, గొప్పలు చాలా మంది పాస్డ్. మనం బ్రతికున్నామంటే అదేదో మన బలం కాదు, మన ఇమ్యూనిటీ పవర్ కాదు, దేవుని కృప వలన మన పట్ల ఏదో ప్లాన్ ఉంది. ఆయనకి కనికరించాడు, మనల్ని ప్రేమించాడు, కాబట్టి మనల్ని కాపాడాడు, తప్పించాడు. ప్రియులుగా, ఈ రాత్రి మన దగ్గర నుంచి ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన. నేను కొంచెం లోతుకు మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇక్కడ ఏం రాయబడిందంటే ఒక్క మాట చదవండి. అది అంజూర పండ్ల కాలము కాదు.
అన్సీజన్లో ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన. అంటే ఈ రాత్రి నా మెసేజ్ ఏంటంటే, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా, అన్సీజన్లో కూడా మనం ఫలభరితమైన జీవితాన్ని జీవించాలి. అంటే హల్లెలూయా. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఫలించడం గొప్ప ఏం కాదు. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు చేతుల పైకైతే చప్పట్లు కొట్టి స్తుతించడం గొప్ప కాదు. ఏమి లేనప్పుడు స్తుతించగలగాలి. అది ఒక రకమైన మెచ్యూర్డ్ క్రిస్టియానిటీ, మెచ్యూర్డ్ ఆత్మీయ సంబంధమైన పరిపక్వత కలిగిన ఆత్మీయ జీవితంలోనికి ఈ రాత్రి దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని ఎక్కించాలని కోరుతున్నాడు. హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను చిన్న చిన్న సందేశం ఇస్తాను, బట్ సో పవర్ఫుల్ మెసేజ్ ఇది. ఎంతో విలువైన వర్తమానం ఈ రాత్రి మీరు వింటారు. ఇప్పుడు మీరు అది అలా వచ్చి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలోకి రండి ఒకసారి. 17వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. ఓకే, చదువునాను. ఇక్కడ నుంచి మీరు అందరూ జాగ్రత్తగా వినాలి. ఓకే, అమ్మ దొరకపోతే వినండి అన్న, వినండి, ఓపెన్ చేయకండి, వినండి, తీగలు తీస్తారు. వెట్ట కలిగినను భయపడదు. వెట్ట అంటే ఏంటండి? వేడి, భయంకరమైన వేడి కలిగిన భయపడదంట ఆ చెట్టు. ఈ మాట మీరు అందరూ అండర్లైన్ చేసుకోవాలి. వర్షము లేని సంవత్సరమున చింత నందదు, కాపు మానదు. వెట్ట కలిగినా భయపడదు, వర్షం లేకపోయినా భయపడదు, చింత నందదు, కాపు మానదు. ఈ మాట అండర్లైన్ చేసుకున్నాం. కాపు మానదు అంటే అర్థం ఏంటన్నా? రౌండ్ ద ఇయర్ 365 రోజులు కూడా నీవు నేను ఫలించే బిడ్డలుగా, ఆత్మీయ ఫలములతో ముందుకు సాగే బిడ్డలుగా ఉండాలని కోరుతున్నాడు దేవుడు. ఆమేన్. వర్షం లేకపోయినా ఒకసారి ఒకటి చర్చికి రాలేదు. ఏమైనా చర్చికి రాలేదంటే సాటర్డే నైట్ చూసాడట, టుమారోస్ వెదర్ అని చెక్ చేస్తానట, థండర్ రైన్ అని వచ్చిందంట. ఏదైనా థండరస్ రైన్ అంటే ఉరుములతో కూడా వర్షం పడుతుందని శనివారం రాత్రి అడిగితే గూగుల్ తల్లి అంటున్నాను ఈ మధ్యన, గూగుల్ తల్లి అడిగాడట టుమారోస్ వెదర్, రేపటి గురించి. ఎందుకంటే వీడికి యాతన, ఎలా ఎగ్గొట్టంలో ప్రయత్నం చేస్తున్నట్టుకున్నాడు వీడు. థండరస్ రైన్ అంటే ఉరుములతో కూడా వర్షం పడుతుందని గూగుల్ చెప్తానంట. ఇంకంతే పెట్టి మూడపలు సర్దుకొని తొప్పటికప్పుడు పడుకుని ఉదయం 10 వరకు. ఏమైనా ఆరాధనకు రాలేదంటే థండరస్ రైన్. ఎందుకే రేణు లేదు, ఏమీ లేదు. వర్షం పడితే మానేసి, ఇబ్బంది అయితే మానేసి, ఎండ కాసింది, ఎండకైతే వర్షం పడదా? గొడుగులు ఎక్కించాడు దేవుడు. గొడుగులు వేసుకోవాలి కదా, మందిరం రావాలి కదా. ఇక్కడ నేను ప్రేమించిన నీ రక్షకుడు ఎదురు చూస్తాడు కదా. ఇక్కడ నానా నీకోసం ప్రాణం పెట్టిన నీ ప్రాణప్రియుడు ఇక్కడ నీ కొరకు ఎదురు చూస్తాడు తెలుసా నీకు. మీకు ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ 6 మనం ఆరాధన మొదలెడుతున్నాం కదా, 6 గంటలకే మనం ప్రభు వచ్చి కూర్చుంటాడు ఇక్కడ. మిమ్మల్ని హల్లెలూయా చెప్పమని లేదు. ఏం చేయాలి మనం? యేసు ప్రభు కంటే వెనకాల వద్దామా, యేసు ప్రభు కంటే ముందు వద్దామా? చెప్పాలి గట్టిగా. మరి మనం లార్డ్ బిషప్లు కదండి, లేట్గా వస్తాం మనం కదా. ఇలాగే మీరు చేసుకుంటే వెళ్తే ఒకరోజు ఒక స్వరం వింటారు మీరు. ఏంటో తెలుసా? అక్రమము చేయవారు మీరెవరో నాకు తెలియదు అంటాడు. బుర్ర నెత్తునూరు కొట్టుకుని ఏడవడం తప్ప మరొక పరిస్థితి ఉండదు. ఆ దుర్దినాలు, ఆ చెడ్డ దినాలు రాకముందే మనం అందరం మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. క్రమమైన ఆత్మీయ జీవితంలోకి రావాలని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా. 365 రోజులు కూడా మనం ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. వర్షం లేకపోయినా అదట చింతనందదు, కాపు మానదు. నా మెసేజ్ అంశం ఏంటంటే తెలుసా? ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా అనుకూలంగా, యాజ్ యూజువల్గా మనం ప్రభు కొరకు నిలబడాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు మరి జ్ఞాపకం చేస్తాను. చూడండి, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ ఒక విధవరాలు కనబడుతుంది. ఆమె పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం అందరం చూద్దాం. 17వ అధ్యాయం 15వ వచనం చదువునానా? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అదేనన్నా. అంతటా
అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అందును ఆమెను ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేసి వచ్చేది. యెహోవా ఎలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం ఓకే తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అదండి సారేపతు అనే ఒక పట్టణానికి, ఒక గ్రామానికి ఏలియాను దేవుడు పంపించాడు. అది ఎలాంటి సమయం అంటే భయంకరమైన కరువు దినాలు, 3.5 సంవత్సరాలు వర్షం లేదు. ఆ దినాల్లో భయంకరమైన కరువు. ఆ టైంలో దేవుడు ఏలియాని అద్భుతంగా పోషిస్తున్నాడు. ఆమె ఈ సారేపతు విధవరాల దగ్గరికి వెళ్ళక ముందు దేవుడు ఎలా పోషించాడు ఏలియాని? దేంతో? కాకులతో పోషించాడు. కాకులు పెడతాయా, పట్టిపోతాయా? ఎత్తుకెళ్ళిపోతాయి నీ దగ్గర నుంచి, దొంగ కాకులు, పిసినుగొట్టు కాకులు. అలాంటి కాకులతో దేవుడు ఆ రోజు ఏలియాను పోషించాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా పోషిస్తాడు. హల్లెలూయా. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఫస్ట్ లాక్డౌన్లో కానీ, సెకండ్ లాక్డౌన్లో కానీ మీకు ఏదైనా తక్కువ అయిందా? మీరు ఎవరికైనా నాకు తక్కువ అయిందని ఎవరు ఉన్నారా? ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ లాక్డౌన్లోనే చాలా మంచి ఆహారాన్ని మనం తిన్నాం. అవునా? ఇది ఏంటనుకున్నారు? దేవుడు మనల్ని పోషించిన విధానం అది. హల్లెలూయా. yes ఏలియాని దేవుడు అద్భుతంగా పోషిస్తున్నాడు. ఒకరోజు సడన్ గా కాకులు రావడం మానేసాయి. మీరు నన్ను అడగండి, కాకులు ఎందుకు రావడం మానేసాయని. ఎందుకు మానేసి తెలుసా? ఏలియా దేవుడి వైపు చూడడం మానేసి కాకుల వైపు చూడడం మొదలెట్టాడు. టైం 5 వచ్చేసరికి కాకులు వస్తున్నాయి, ఇలా చూస్తున్నాడు. నీవు నేను దేవుడి వైపు చూడాలి. కాకుల వైపు చూస్తే కాకులు ఆపేస్తాడు దేవుడు. ఎవరైనా నీకు సహాయం చేయడానికి దేవుడు పంపించాడు అనుకోండి, నువ్వు దేవుడి వైపు చూడాలని ఆ వ్యక్తి వైపు చూడకూడదు. ఆ వ్యక్తి మీద నువ్వు ఆధారపడితే దేవుడు ఆ వ్యక్తిని నువ్వు ఉండరు అంటాడు. కారణం ఏంటో తెలుసా? మనం అందరం ఆయన వైపు చూడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అది దేవుని ఆశ. మనం ఆయన పిల్లలం కాబట్టి మనం ఆయన మీద ఆధారపడాలని దేవుడు కోరుకుంటాడు. వెంటనే దేవుడు ఏం చేసిండు? కాకులు ఆపించాడు. ఆకండ్రా మీరు. ఇప్పుడు మళ్ళీ ఏలి ఎవరి వైపు చూస్తున్నాడు? దేవా ఏం చేయాలి? ఓకే, లైన్లో పడ్డావు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? సారేపతు అని ఒక పట్టణానికి వెళ్ళు. అక్కడ ఒక విధవరాలు నీ కొరకు ఏర్పాటు చేశాడు. అసలే కరువు రోజులు. ఎవరిని ఏర్పాటు చేశాడు దేవుడు? మామూలు విధవరాలు కదంట, పేద విధవరాలు అండి. వెరీ పూర్ విడో. ఆ విధవరాలు పూర్ విడో దగ్గరికి నాకేం దొరుకుతుంది ప్రభు చెప్ప తప్ప అని అనుకోలే. వెళ్ళాడు. వెళ్తే ఆమె పొలలు ఏరుకుంటుందంట. పొలలు ఎందుకు? రొట్టె చేసుకుందామని. ఆవిడ పరిస్థితి ఎలా ఉందంటే ఆ రాత్రికి రొట్టె చేసుకుని మరుసటి రోజు తినడానికి కూడా లేదు. ఇక మరణమే శరణ్యం. అలాంటి స్థితిలో ఆ విధవరాలు తన కుమారుడు ఉన్నారు. అలాంటి విధవరాల దగ్గరికి దేవుడు ఏలియాను పంపించాడు. గట్టిగా హల్లెలూయా. మన దేవుడు లేని దాంట్లో నుంచి సమస్తమును సృష్టించగలిగిన వాడు. ఆమేన్. భూమిని సమస్తమును సృష్టించక మునుపు భూమి ఎలా ఉందంట? భూమి శూన్యముగాను నిరాకారముగాను. శూన్యములో నుండి సమస్తాన్ని, నిరాకారము నుండి ఆకారాన్ని దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. నీ జీవితంలో శూన్యమా? ఆకారం లేదా? అక్కర్లో ఉన్నావా? అందరు జాగ్రత్తగా వినండానా? సమస్తమును సృష్టించగలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న ప్రభువు. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు నమ్మగలిగి, ఇఫ్ యూ కెన్ బిలీవ్, గాడ్ ఈస్ ఏబుల్ టు డూ వండర్స్ అండ్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. ఆ విధవరాలను దేవుడు పంపించాడు. వెళ్ళేసరికి ఆవిడ పొలం ఏరుకుంటుంది అన్నట్టు ఎలా రమ్మన్నా వచ్చాడు. అమ్మా నేను ఎవరో తెలుసా? తెలియదు బాబోయ్య. అమ్మా నేను ఏలియా ప్రాబ్లం. అయ్యి బాబోయ్, మీ గురించి వెంటనే తప్ప మేము ఎప్పుడు చూడలేదు బాబు, చెప్పండి ఏం కావాలి? ఏం లేదు, నాకు ఆకలేస్తుంది, అర్జెంటుగా ఒక రొట్టె చేసుకుని తీసిరా అన్నాడు. అంతే, గుండెల్లో రాయి పడిపోయింది ఆవిడికి. ఎందుకు? ఆ పూటకు తప్ప రేపటికే అది ఒక అపమే వస్తుందంట. కొంచెం అది ఎలా ఉందో ఒకసారి చూడండి. మొదటి రాజు గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం అందరూ చూడండి ఒకసారి. ఎవ్రీబడి లుక్ ఎట్ దట్ వర్డ్. 12వ వచనం. అందుకామె దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు. తొట్టెలో ఎంత ఉందంటే పిండి? పట్టెడంటే పిడికుడు ఇంత ఉంది. పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. ఉన్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోవాలని కొన్నల ఎరుడికి వచ్చింది. అదండి ఆవిడ స్టేటస్. అయ్యా ఏలియా ప్రవక్త గారు, మీరు రొట్టె అడుగుతున్నారు కానీ
కొంచెం పిండే కొంచెం నూనె ఉంది, రాత్రికి సరిపోతుంది, రేపటికి లేదు, ఏం చేయమంటారయ్యా? ఈయన ఏమన్నాడు తెలుసా? చదవండి ఒకసారి. భయపడవద్దు. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ఫియర్ నాట్. హల్లెలూయా. భయపడొద్దు, నేను చెప్పినట్టు చేయన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు చెప్పినట్టుగా, దేవుని సేవకుడు చెప్పినట్టుగా నువ్వు చేయగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలను నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఇప్పుడు ఆవిడ లోబడి ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు ఆవిడ ఆ చిన్న పిండితో కొంచెం నూనెతో దావీదునికి రొట్టి చేసి పెట్టడం అనేది అనుకూలమైన పరిస్థితి, ప్రతికూలమైన పరిస్థితి? చెప్పాలి గట్టిగా అందరూ. ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆవిడ ఏం చేసిందో తెలుసా? దైవజనుడు చెప్పినట్టుగా, నాకు నా కొడుకు లేకపోయినా పర్వాలేదు, దేవుని సేవకుని నేను పెడతాను, దేవునికి నేను ఇచ్చినట్టే అనుకుని విశ్వాసంతో ఆమె లోబడి రొట్టె చేసుకుని వచ్చి దైవజనుడికి ఇచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. లోపల ఏమి లేదు, ఇంకా పిండి లేదు, నూనె లేదు. దైవజనుడు పెట్టింది, నీ వాటర్ పెట్టింది. చక్కగా దైవజనుడు తీయించుకుని ప్రార్థన చేసి పంపించాడు ఆవిడ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఏమైందో ఒకసారి చూడండి. ఏమైంది చూడండి. 14 వచ్చిన. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డులో ఉన్న నూనె అయిపోలేదు. అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ కరువు దినాలు పూర్తి అయిపోయే వరకు 3.5 సంవత్సరాలు కూడా ఆ తొట్టులో పిండి అయిపోలేదంట, బుడ్డులో నూనె అయిపోలేదంట. ఏమవుతుంది ఇప్పుడు? ఓడుతుంది. ఎవరన్నారన్నమాట? ఓరుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీరూరినట్టు ఓరుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు కూడా అలాగే ఊరేటట్లు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. గొప్ప అద్భుతం జరిగింది ఆవిడికి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం అనుకూలంగా మనం దేవుని ఎడల ఉండాలి. ఆమేన్. ఏమీ లేదు కానీ ప్రభువుకి ఇవ్వటానికి ఏమీ లేదు. ఆవిడ ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం? నిజంగా చెప్పండి. ఈలోపు మంచిది అవుతాను. ఏం చేస్తాం మనం? ఏం చెప్తాం చెప్పండి? మామూలుగా పాస్టర్ గారు, సారీ పాస్టర్ గారు, ఏమంటే అందరూ రేపు చచ్చిపోతారంటే కొంతమంది నేను ఇప్పుడు చచ్చిపోతున్నాను అనుకుంటాను. అలా 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 తయారైంది మన ఆత్మీయ జీవితం. నో, పాజిటివ్గా, అనుకూలముగా. ఏమండి వర్షం లేని సంవత్సరంలో కూడా కోపం మానకుండా ఎప్పుడు ఒకేలాగా. ఆమె చెప్పండి గట్టిగా. ఉన్నప్పుడు ఒకేలాగా, లేనప్పుడు. అందుకే తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రికలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని దేవుని వాక్యం చెప్తుంది. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. అందరూ ఓపెన్ చేసి చూడగలిగిన వారంతా చూడండి, చదవండి గట్టిగా. ఏ విషయం ఉందనా? ప్రతి విషయం ఉందంటే ఏంటి? అన్నిటిలో. వచ్చినా స్తుతించాలా, పోయినా స్తుతించాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆరోగ్యం ఉన్నా స్తుతించాలా, ఆరోగ్యం లేకపోయినా స్తుతించాలా. మనల్ని మరణానికి అప్పగించాడు మన దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆమేన్. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నేను చావను, బ్రతికి యెహోవా క్రియలు వివరిస్తాను. హల్లెలూయా. దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తానన్న వాగ్దానం మనకుంది. నా దినముల మధ్యలో నన్ను కొనుపోకు, నేను బ్రతికి నీ కొరకు సాక్షిగా ఉంటానంటాడు భక్తుడు. అంటే ఆరోగ్యంగా ఉంటే మాత్రం నేను పట్టుకోలేను. కొంచెం జ్వరం వచ్చినా, కాలు చేసి పీకినా, గతండి మూలుగుతూ ముక్కుతూ, ఇంట్లో ఉన్న అందరూ తిట్టుకుంటూ. పిల్లరా, ఆరోగ్యం ఉన్నా స్తుతించాలా, ఆరోగ్యం పోయినా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఉద్యోగం వచ్చినా స్తుతించాలా, ఉద్యోగం లేకపోయినా. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కంటిన్యూ. ఏమమ్మా చెప్పేస్తా బైబిల్ లేదా? చదువు. ఎలాగూ చేయుట ఏనా? ఎలాగూ చేయటం యేసుక్రీస్తునందు దేవుని, మీ విషయంలో దేవుని చిత్తము. దిస్ ఇస్ ద గాడ్స్ విల్.
ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించడం మనం నేర్చుకోవాలి. అది మెచ్యూరిటీ, అది పరిపక్వత, మెచ్యూర్డ్ క్రిస్టియానిటీ. సారెపతి విధవరాలు లేనప్పుడు దైవజనుడికి ఇవ్వటం. పిల్లరా, ఒకసారి అంటే మీరు ప్రోత్సాహం కొరకు చెప్తున్నాను. మేము మందిరం కడుతున్నప్పుడు, ఇక్కడ కాదు అక్కడ మందిరం కడుతున్నప్పుడు ఒక సహోదరి వాళ్ళ కుమార్తె కొరకు పెళ్లి చేద్దామని కట్నం డబ్బులు పెట్టింది. ఒక పక్క 2 లక్షలు పెట్టినారు అందరూ. హల్లెలూయా. పెళ్లి చేద్దామని కట్నం 2 లక్షలు డబ్బులు పెడుతుంటే దైవజనుడు ప్రకటించాడు, మందిరం కడుతున్నాం, మీరు ఎవరన్నా ప్రోత్సహించబడితే ప్రేరేపించబడితే ఇవ్వండి అని. ఇవిడికి దేవుడు మాట్లాడుతున్నాడంట, ఆ కట్నం డబ్బులు దాచాక తీసుకెళ్ళి సేవకుడికి ఇచ్చేసి ల్యాబ్ వేసేస్తాడు అని ప్రభు మాట్లాడారట. ఇది నిజంగా దేవుని స్వరం వల్ల సాతాను మాట్లాడుతున్నట్టు 2 చెక్ చేసుకుంటే ప్రభు ప్రేరేపణ. ఆవిడ ఏం చేసిందంటే తట్టుకోలేక, నా బిడ్డ పెళ్ళి అయినా అవ్వకపోయినా మందిరం స్లాబ్ అయిపోవాలని చెప్పి 2 లక్షలు తీసుకొచ్చి ఇచ్చేసింది. హల్లెలూయా. దీన్ని ఏమంటారు? మెచ్యూర్డ్ క్రిస్టియానిటీ. హల్లెలూయా. తీసుకొచ్చి ఇచ్చేసింది. ఇప్పుడు ఒకవేళ రేపు ఇచ్చేసిన తర్వాత మరుసటి రోజు పెళ్లి సంబంధం వచ్చిన కట్నం కూడా ఏం లేదు, అవన్నీ దేవుడే చూసుకుంటాడు అని విశ్వాసంతో తెచ్చి ఇచ్చేస్తే మందిరం స్లాబ్ అన్నీ అయిపోయి పని అయిపోయింది. మీరు నమ్మండి, 6 నెలలు తిరగకుండా ఐటీ ఇంజనీర్ ఏమంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవుడు తీసుకొచ్చాడు. కట్నం లేకుండా ఆమె పెళ్ళి అయింది. ఇది సాక్ష్యం. ఒకవేళ 2 లక్షలు ఉండుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేయాలంటే ఎంత కావాలన్నా? చాలా కావాలి. ప్రతికూలమైన పరిస్థితుల్లో అనుకూలంగా ప్రభు కొరకు బ్రతుకుడు మనం నేర్చుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. మీకు మరొక ఎగ్జాంపుల్ మీకు దేవుని వాక్యంలో చూపిస్తాను. అపోస్తల కార్యముల గ్రంథంలో రండి ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయం 25వ వచనం ఓపెన్ చేయండి ఒకసారి. అయితే మధ్యరాత్రి వేళ అందరూ ఓపెన్ చేశారా నాన్న? వింటున్నారా అందరూ? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఓకే, మధ్యరాత్రి వేళ పౌలు శీల ఏం చేస్తున్నారంట? ప్రార్థిస్తూ కీర్తన పాడుతూ ఉంటే ఖైదీలు వింటున్నారంట. ఇప్పుడు వాళ్ళు పాటలు పాడుతూ స్తుతిస్తూ మధ్యరాత్రి వేళ చేస్తున్నారు కదా, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా మీకు? దమ్ బిర్యానీ తినేసి హ్యాపీగా ఉన్నారా? అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా అండి? అప్పటికే భయంకరంగా దెబ్బలు కొట్టారంట. చూడండి ఒకసారి 22వ వచనం. అప్పుడు జనసమూహం వారి మీద దొమ్మిగా వచ్చాను. ఓకే, 23వ వచనం కూడా. ఎన్ని దెబ్బలు కొట్టారు నాన్న? బ్రదర్స్ ఎన్ని దెబ్బలు? అన్లిమిటెడ్. అసలే దేవుని సేవకులు దొరికారు, కక్ష తీర్చుకోవాలని దొరుకున్నాడు ప్రతి ఒక్కరు వచ్చి కొట్టారు. ఎవరిని? పౌలు గారిని. ఎంత సమర్పణ కలిగిన దైవజనుడు అండి. ఆయనకి కొడుతుంటే ఎక్కడ కొట్టారో తెలియదు. ఒళ్ళంతా దెబ్బలే, ఒళ్ళు హోనం అయిపోయింది పిల్లలు. తిండి లేదు, రెస్ట్ లేదు. అందరు చేరుకున్న వైపు చూడండి. రెస్ట్ లేదు, తిండి లేదు, భయంకరమైన దెబ్బలు, గాయాలు. అలాంటి సమయంలో తీసుకెళ్లి జైల్లో తోసేశారు. అక్కడ జైల్స్ ఎలా ఉంటుంది తెలుసు? ఇజ్రాయెల్ కంట్రీలో జైల్స్ ఓన్లీ 4 feet హైట్ ఉంటుంది. 4 feet అంటే ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు నేను దగ్గర 2 ఇంచుల దాకా 6 అడుగులు నేను. ఇప్పుడు ఆ 4 అడుగుల జైల్లో నేను ఎలా ఉండాలి? ఒంగోని ఉండాలి. ఎటు చూసిన 4 అడుగులే. నిలబడడానికి లేదు, కదలడానికి లేదు, పడుకోవడానికి లేదు. అలాంటి భయంకరమైన పరిస్థితి. అంతేకాదు, ఆ జైల్స్లోకి సూర్యరశ్మి రాదు. కొన్ని రోజులకి సూర్యరశ్మి లేకపోవడం వల్ల స్కిన్ డిసీజ్ వస్తాయి. డి విటమిన్ లేకపోవడం వల్ల లెప్రసీ కూడా వచ్చే అవకాశం ఉంది. కుమ్మిలి చచ్చిపోయే భయంకరమైన జైల్స్. అలా జైల్స్లోకి తోసేశారండి. ఎవరిని? పౌలు సేవని. ఇది అనుకూలమైన పరిస్థితి, ప్రతికూలమైన పరిస్థితి. ఆ టైంలో అలాంటి ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం? దెబ్బలు కొట్టునండి, తిట్టకుండా తిట్టుతూ, శపిస్తూ, సనుగుతూ, గొలుగుతూ, అంతేనా మన బతుకు? కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా అండి?
పాటలు పాడుతూ స్తుతిస్తూ ప్రభుని కనపరుస్తున్నారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాటలు పాడుతుంటే పౌలు గారు పాటలు పాడుతుంటే శీల ఏం చేశాడు తెలుసా? రిథమ్. నతానియల్ లాగా వాళ్ళ రిథమ్ ఏంటో తెలుసా? అప్పుడు ప్యాడ్స్ లేదు, వాళ్ళ కీబోర్డ్ లేదు, చేతుకున్న సంఖ్యలు ఉన్నాయి కదా, అవే రిథమ్. క్లింగ్ క్లింగ్ క్లింగ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతికూలమైన పరిస్థితుల్లో స్తుతించడం నేర్చుకోవాలి మనం. ప్రభుని స్తుతిస్తున్నారు, ప్రభుని కనపరుస్తున్నారు పౌలు శీల. ఆ టైంలో గొప్ప అద్భుతం జరిగింది. ఆ తర్వాత మీరు ఇంటికి చదువుకోండి. అక్కడ ఖైదీలందరూ రక్షింపబడ్డారంట. హల్లెలూయా. జైలు సూపరింటెండెంట్ రక్షించబడ్డాడంట. అంతవరకు తోసేసి కొట్టేసి నానా మాట్లాడిన ఆ సూపరింటెండెంట్ వచ్చి పౌలు గారు శీల యొక్క గాయాలు కడిగి వారికి భోజనం పెట్టి వాళ్ళతో వాక్యం చెప్పించుకుని రక్షణ పొంది బాప్తిసం పొందాడు. ఎంత గొప్ప కార్యం జరిగింది చూడండి. ఇది మెచ్యూర్డ్ క్రిస్టియానిటీ, పరిపక్వత కలిగిన ఆత్మీయ జీవితం. అలాంటి స్థితిలో మనం ప్రభుని కనపరచగలమా? అది నేర్చుకోవాలి మనం. ఒకసారి ఒక సహోదరుడు మెరైన్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడు. దానికి 1,00,000 శాలరీ. 6 నెలలు సీలో ఉంటారు. 6 నెలలు మాట్లాడరేటండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఎంతో అందులో పౌలు శీల గురించి ఉంటుంది. ఏంటి శాతం? పిచ్చి మార్చిక పౌలు శీలను దించి చెరసాలలో వేసిన దేవునికి స్తోత్రం. లూసీలను బంధించి సీనా పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దాలయే. పాటలతో ప్రార్థించగా పాడదాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో. నాకు అర్థం కలిగి ఎవరికైనా పెట్టారు అర్థం లేదు. అది ఇంతకు ముందు ఉండేది కాదు, మధ్య వచ్చింది. అదొక గమికేమో సంగీతంలో. దేవునికి స్తోత్రం. ఇది ఇస్ అ బ్యూటిఫుల్ ఓల్డ్ సాంగ్. ఈ పాత పాటలు చాలా జీవం కలిగినవి. నేర్చుకుందాం. హల్లెలూయా. పాడడానికి ప్రయత్నం చేయాలా, ఆ పాటలు నేర్చుకోవాలి. పాత పాటలన్నీ నేర్చుకుని పాటలు మనం పాడుతూ ప్రభుని స్తుతించాలి. పిల్లరా, ప్రతికూలమైన పరిస్థితుల్లో పౌలు శీల ప్రభుని స్తుతిస్తున్నారు. ప్రతికూలమైన పరిస్థితుల్లో సారేపతి విధవరాలు దేవుని సేవకునికి తీసుకొచ్చి పెట్టింది. ఆ కరువు దినాలన్నిటిలో కూడా తొట్టులో పిండి అయిపోలేదంట, గుడ్డులో నూనె అయిపోలేదంట. స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. నీ అక్కర్లన్నీ తీరిపోతాయి. నీ పరసులో డబ్బు అయిపోదు. ఆమె చెప్పండి గట్టిగా. నీ అకౌంట్లో డబ్బులు తరగదు, అలా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. నీ అక్కర్లన్నీ ప్రభు తీర్చేస్తాడు. ప్రతికూలమైన పరిస్థితులు కూడా పాజిటివ్గా ఉండడం మనం నేర్చుకోవాలి. ముగించుకుందాం. మరొక ఎగ్జాంపుల్ చెప్తాం అనుకుంటున్నాను. చెప్పండి 600 హల్లు చెప్పండి. ఉదయం 600 హల్లెలూయా లేదా? దేవునికి స్తోత్రం. ఓకే, ఒకసారి లోకసౌతి 21వ అధ్యాయం రండి. లోకసౌతి 21వ అధ్యాయం అందరూ ఓపెన్ చేసి చూడండి. ఈ లోకసౌతి అంటే అందరూ తీయగలరు. 21వ అధ్యాయము మొదటి 4 వచనాలు గట్టిగా చదవండి. 21వ అధ్యాయం మొదటి 4 వచనాలు. కానుక పెట్టిలో తమ కానుకలు వేయించిన ధనవంతులను ఆయన పారచూసును. ఒక విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూసి, ఈ విధవరాలు అందరికంటే ఎక్కువ చేసినది మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతయు వేసినని వారితో చెప్పారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు అంట మందిరంలో కానుకలు వేస్తారు. సమర్పణ అదే పాట పాడుతున్నాను. ఏ పాట? నీ కలిమి నీ ధనము నీ ప్రభు యేసు. కానుకలకు వేరే పాట ఉంటుంది.
ఈసారి కానుకలు పట్టేటప్పుడు కానుకల పాట పాడండి బాబు. కానుకల పాట పాడతారు మంచిది. ఓకే, సమర్పణ చే ఆ పాట ఉండేది అప్పుడు. ఇప్పుడు అంతా జిగ్జిగలు స్పీడ్. ఓకే, వింటున్నారా? హల్లెలూయా. మందిరంలో అందరు కానుకలు వేస్తుంటాడంట. ఆశ్చర్యకర విషయం ఏంటంటే యేసుప్రభు వారు అక్కడ కానుక పెడితే కూర్చొని పార చూసాడంట. పార చూడటం అంటే ఏంటి నాకు అర్థం లేదు. అంటే అంటే కొరియరా? నాకు వినపట్లేదు సరిగ్గా. పార చూడటం అంటే ఏంటండి బెదరా? కొన్ను ఆర్పకుండా అలా చూస్తున్నాడు అనమాట. ఏంటి అసలు ఎవడు ఎలా వేస్తున్నాడని ఆ రోజు చూసాడే, ఈ రోజు కూడా చూస్తాడా? మాట్లాడరేటండి, చూస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అది వేరే సబ్జెక్ట్, పక్కనట్టండి. ప్రభు చూస్తుంటానంటే ఈ లోపు అందరూ కానుకలు వేస్తున్నారంట, ధనవంతులు కానుకలు వేస్తున్నారంట. ఒక పేద విధవరాలు కూడా వచ్చి కానుక వేసిందంట. ఆవిడ ఎంత వేసింది? 2 కాసులు. అవి రూపాయి పిల్లల 5 రూపాయల పిల్లల అడగండి, నాకు తెలియదు. 2 కాసులు వేసింది. ప్రభు అంటాడు ఆ ధనవంతులందరికంటే ఈ పేద విధవరాలు వినాలనా, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు. అదేంటండి నాకు అర్థం కాలేదు. వారంట వారికి ఉన్న సమృద్ధిలో కొంచెం వేశారంట. ఈవిడంట ఆవిడికి ఉన్నదంతా వేసిందంట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అవన్నీ పక్కన ఆ పేద విధవరాల గురించి ఒక్క క్షణం స్టడీ చేస్తే మనం ఒకసారి 21వ అధ్యాయంలోనే 4వ వచనం చూడండి ఒకసారి. అందరూ చూడండి. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు గాని ఈమె తన లేమిలో లేమంటే కొరతలు, లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసి, తనకు కలిగిన మూడోది జీవనమంతయు. జీవనం అంటే ఏంటన్నా? నాకు తెలిసి ఆ నెలంతా ఎక్కడో పనిచేసి ఉంటుంది. వచ్చిన జీతం అంతా మూట కట్టుకుని ఇక్కడ పెట్టుకుంటారు కదండి. వచ్చిన మందిరానికి దేవునికి ఇవ్వాలనిపించిందేమో. ఒక కాసు వేసి ఒక కాసు ఉంచుకుందాం అనుకోలేదు. దేవునికి 2 ఇచ్చేద్దాం అనుకుంది. ఇంకో ఆలోచన కూడా వచ్చింది ఆవిడకి. 2 ఇచ్చేస్తే ఈ నెలంతా ఎలా బతకాలి? వచ్చుంటుందా? రాదా? వచ్చింది. ఆ దేవుడు చూసుకుంటాడులే. పిల్లరా, ప్రతికూలమైన పరిస్థితుల్లో అనుకూలంగా విశ్వాసంతో పాజిటివ్గా మనం ఎలా బ్రతకాలి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆమె జీవనం అంతా లేమిలో, అందులో పేద విధవరాలు, భర్త లేడు, బేద్ది, లేమిలో ఉంది. జీవనం అంతా తీసుకొచ్చి ప్రభుకి ఇచ్చింది. ప్రభు ఏమన్నాడంటే అందరికంటే ఈవిడ ఎక్కువ వేసింది అన్నాడు. యేసు ప్రభు చేత ప్రశంసలు పొందుకుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఈ రాత్రి ఇంకో పాయింట్ మీకు చెప్తాను ఇక్కడ. ప్రభు నువ్వు ఎంత కానుక వేస్తున్నావు అన్నది కాదు, కానీ ఎలాంటి హృదయంతో వేస్తున్నావు అన్న సంగతి ప్రభు చూస్తాడు. కానుక కంటే ముందు నిన్ను అంగీకరించాలి ప్రభు. హల్లెలూయా. ఒకసారి ఒక సహోదరి కానుక పంపించింది, కవర్ ఒక అమ్మాయికి ఇచ్చి పంపించింది. పాస్టర్ గారు పలానా ఆంటీ గారు కానుక పంపించారు, మీకు ప్రార్థన చేయండి అని. నేను ఆంటీ గారు ఏదని అడిగాను. ఆంటీ గారు రాదంట, కానుక పంపించింది అని కానుక పంపించింది. నాకు తీసి జోబులు పెట్టుకోలేదు. కానుక అక్కర్లేదు, ఆంటీ గారు రమ్మని చెప్పాను, కానుక పంపించాను ఆయనకి. ఆ తర్వాత వచ్చింది అనుకోండి, పాస్టర్ గారు వణుకుతుంది. ఏమమ్మా, నీ కానుక కాదు ముఖ్యం, నీవు కావాలి ఏసైకి, నీ హృదయం కావాలి ఏసైకి, నీ మనసు కావాలి నానా. హృదయపూర్వకంగా నువ్వు ప్రభుకి ఎంత ఇచ్చినా అది ఆశీర్వాదం, నీకు దీవెన. ఇక్కడ ఇంకో విషయం చెప్పి ముగిస్తాను. 2 అన్నదమ్ములు ప్రభుకి అర్పణ అర్పించడానికి వచ్చారు. ఎవరు వాళ్ళు? ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంటారు. ఎవరు వాళ్ళు? కయ్యను, హేబేలు. ఇద్దరు అర్పణలు అర్పించారు. ఇద్దరు మంచిగా అర్పించారు. కానీ ఎవరు అర్పణ ప్రభు అంగీకరించాడు? చిన్నోడు హేబేలు అర్పణ అంగీకరించాడు. కయ్యను అర్పణ దేవుడు ఏం చేశాడు? రిజెక్ట్ చేశాడు. దేవుని వాక్యం రాయబడి ఉంటుంది, కయ్యూనును అతని అర్పణను దేవుడు ధృవీకరించాను, హేబేలును అతని అర్పణను ప్రభు. వాళ్ళ అర్పణ కంటే ముందు వారి హృదయాన్ని ప్రభు చూశాడు. కయ్యూను హృదయం ఎలా ఉంది? కక్షతో ఉంది, పగతో ఉంది. ఏంటి? తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరించాడు, ఈయన అర్పణ అంగీకరించాడు. ఆ మాత్రాన్ని చంపేయాలండి, ఆ మాత్రాన్ని కొట్టి చంపేయాలా? ఎలాగుందో చూడండి. ఆయన హృదయం కపటంతో ఉంది, హృదయం సరిగ్గా లేదు.
బలి అర్పిస్తున్నాడు. ఏ ప్రయోజనం? నీ హృదయంలో దుర్మార్గత ఉంది, నీ కళల్లో అప్పిస్తుంది, నీ మనసులో అప్పిస్తుంది, వాక్యానుసారమైన జీవితం లేదు. నువ్వు అర్పణిస్తే ఏం ఉపయోగం? అక్కర్లేదు నీ అర్పణ దేవునికి. గాడ్ విల్ రిజెక్ట్ యూ. నీ అర్పణ, నువ్వు ఇచ్చే అర్పణ కొద్దో గొప్ప ప్రభు అంగీకరించాలంటే మొదట నీ హృదయాన్ని అంగీకరించాలి, నిన్ను అంగీకరించాలి దేవుడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ మాట నువ్వు గ్రహించిన సహోదరి సహోదరులారా. కయ్యూరుని దేవుడు రిజెక్ట్ చేశాడు. పిల్లరా, ఈ రాత్రి మన హృదయాన్ని మొదట ప్రభువుకి ఇవ్వాలి, మన మనసు ప్రభువుకి ఇవ్వాలి. మన ప్రాణాత్మ దేహాలు సజీవంగా దేవునికి సమర్పించుకునే రోజులు వచ్చాయి. ఇంతకు ముందు దినాలు కావు ఇవి. భయంకరమైన దినాలు రాబోతున్నాయి. బ్యాడ్ డేస్ ఆర్ గోయింగ్ టు ఫేస్. చెడ్డ దినాలు మనం ఎదుర్కోబోతున్నాం. ఛాలెంజింగ్ డేస్ ఎదుర్కోబోతున్నాం. భయంకరమైన దినాలు ఎదుర్కోబోతున్నాం. మనం సరి అవ్వకపోతే, మనం సరి చేసుకోకపోతే, మనం మెచ్యూరిటీలోకి రాకపోతే, ఆత్మీయ పరిపక్వతలకు రాకపోతే, వీ కెనాట్ స్టాండ్ బిఫోర్ దెమ్. మనం నిలబడలేం, తేలిపోతాం అంతే. ఈ రాత్రి అంజూరపు చెట్టు దగ్గరికి ప్రభు వచ్చాడట. అక్కడ ఒక్క ఫలం కూడా, ఆకులు తప్ప ఫలం లేవు. ఈరోజు ప్రభు ఆకులు తప్ప ఫలం లేవు. మాటలే ఉన్నాయి కానీ ఆత్మీయ జీవితం లేదయ్యా. మాటలు ఉన్నాయి కానీ ప్రార్థన లేదు బాబు. నాకు అంతరంగం సరిగ్గా లేదు, బయటికి షో చేస్తున్నాను, మేనేజ్ చేస్తున్నాను. ప్రభా నన్ను క్షమించు అని నువ్వు మారు మనసు పొందితే సరి, నువ్వు సరి చేసుకుంటే సరి. లేకపోతే అంజూర చెట్టుకి ఏం జరిగిందో చూసాం కదా, ఎండిపోయింది. మనం ఎండిపోతాం. ఎండిపోతే చెట్టు ఏమవుతుంది చెప్పాలి మీరు? పొయ్యిలోకి వెళ్తాం, నరకంలోకి వెళ్ళిపోతాం. మనకంటే గొప్పలకే తికాణా లేదు. నాకు తెలిసి చాలా మంది పేరు పొందిన భక్తులండి పాపంలో పడిపోయి పాపాన్ని విడిచిపెట్టకుండా వేషధారంతో జీవితం జీవించి చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయారు. నాకు తెలుసు చాలా మంది. భయంకరమైన అగ్నిగుండం భూమి కింద ఎదురు చూస్తుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. దాని భయంకరంగా ఉన్నాయి. అక్కడికి అగ్నిలోకి వెళ్ళిపోతే ఇక మనల్ని ఎవరు విడిపించరు. యుగ యుగాలు కాలుతూ ఉన్నారు పిల్లరా. దాన్ని తప్పించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రభా 365 రోజులు కూడా నేను ఫలించే బిడ్డగా చేయదండి. ఆకులు మాత్రమే కాదు, ఫలములు కూడా నాలో దయచే ప్రభా. నేను సమర్పించుకుంటున్నాను తండ్రి నీకు. నా జీవితాన్ని మార్చు, నిలువేలా నన్ను మార్చు, నీకు సమర్పించుకుంటున్నానని ఆ పేద విధవరాలు, నేను అనుకుంటున్నాను ఆమె 2 కాసులు కాదు, తన జీవితాన్ని ప్రభుకు సమర్పించింది. తన జీవనం అంతా. రాత్రి నీ కానుక కంటే ముందు నువ్వు సమర్పించుకో దేవునికి. నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించు. నీ పట్ల చాలా ప్లాన్స్ ఉన్నాయి దేవునికి. అద్భుతాలు వెంబడి అద్భుతాలు చూపిస్తాడు దేవుని. అద్భుతం అంటే ఏంటో నీకు రుచి చూపిస్తాడు. ఆశ్చర్యకార్యాలు ఏంటో రుచి చూపిస్తాడు దేవుడు. పిల్లరా, నిన్ను సిగ్గుపడనివ్వడు, నిన్ను బలపరుస్తాడు, నిలబెడతాడు. అలాంటి పరిపక్వత కలిగిన మెచ్యూర్డ్ క్రిస్టియానిటీలోనికి, ఆత్మీయ జీవితంలోకి దేవుడు మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. లేచి నిలబడిన అందరూ అవకాశం ఉంటే. చాలాసేపు నుంచి కూర్చుని ఉన్నాం కదా, ఒకసారి లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్. కొన్ని నిమిషాలు త్వరగా లేచి నిలబడి కళ్ళు మూసుకొని మీ స్థలాల్లో 2 చేతులు పైకెత్తాలి. అటు ఇటు దిక్కు చూడకూడదు. త్వరగా కళ్ళు మూసుకోవాలి. చేతులు 2 పైకెత్తి కొన్ని నిమిషాలు ఈ రాత్రి దేవుడు నిన్ను తీసుకుని వచ్చాడు ఇక్కడికి. నీతో మాట్లాడాలని, నిన్ను దర్శించాలని. ఒక్క క్షణం ప్రార్థన చేయండి అందరూ. డోంట్ హరీ టు గో హోమ్. ఇప్పుడు వదిలేస్తే ఇప్పుడు వెళ్ళిపోదామని ఆ మనసు పక్కన పెట్టేయండి. అందరూ చిన్న ప్రార్థన చేసుకోండి. సర్వకాల సర్వావస్థలందు సీజన్ అన్సీజన్ లేకుండా అన్ని సీజన్స్లో, అన్ని దినాల్లో, అన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో, అనుకూలమైన పరిస్థితుల్లో కూడా నీ కొరకు బ్రతికే కృప నాకు దయచేయండి. నిన్ను స్తుతించే కృప నాకు దయచేయండి. నీ కొరకు రోషంగా బ్రతికే కృప నాకు దయచేయండి. శ్రమల్లో, ఇబ్బందుల్లో, కన్నీటిలో కొన్నిసార్లు దేవుడు ఆ కన్నీటి లోయల్లోనికి తీసుకుని వెళ్తాడు. ఏదో నీకు నేర్పించాలని,
He wants to teach you something, my brother, my sister. Don't murmur. సనగద్దు దేవుని మీద, నీ సేవకుల మీద సనగద్దు. నీ భార్య మీదో, నీ భర్త మీదో, నీ కుటుంబ సభ్యుల మీదో, నీ తల్లిదండ్రుల మీద నువ్వు సనగద్దు. జస్ట్ సైలెంట్గా నువ్వు ప్రభువుని స్తుతించడం నేర్చుకో. అందరూ చిన్న ప్రార్థన చేస్తారా? ఏలియా ప్రవక్త వచ్చి అంటున్నాడు, అమ్మా ఒక అప్పం తీసుకొచ్చి పట్టరా నాకు పెట్టమ్మా. అయ్యా ఈ రాత్రికే ఉందయ్యా, రేపటికి లేదయ్యా. నో, నేను చెప్పింది చేయి నువ్వు. పిల్లరా, ప్రతికూలమైన పరిస్థితి, ఒక రకంగా ఛాలెంజింగ్ టైం ఆమెకి, ఒక రకంగా టెస్టింగ్ టైం ఆమెకు. ఏం తీర్మానం తీసుకుందో మనందరికీ తెలుసు కదా. చిన్న ప్రార్థన చేయండి. ఈ రాత్రి నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. నువ్వు అనొచ్చు, అయ్యా అంతా ఖాళీగా ఉందయ్యా, ఏమీ లేని స్థితిలో ఉన్నానయ్యా, ఏమీ లేని పరిస్థితిలో ప్రభు నింపబోతున్నాడు. God is going to fill it. వింటున్నారా? తొట్టులో పిండి అయిపోదు. ఆమేన్. బుడ్డులో నూనె తరగదు. ఊరతోనే ఉంటది. గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ప్రభా, ప్రతికూలమైన పరిస్థితుల్లో స్తుతించడం నాకు నేర్పించు. లేబులో నీకు ఒక సాక్షిగా జీవించడం నేర్పించు. నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తావు. ఈ రాత్రి నీ హృదయాన్ని ప్రభు చూస్తున్నాడు. నాన్న, ఎలాంటి హృదయంతో నువ్వు వెతుకుతున్నావు? లోపలికి ఒకలాగా బయటకు ఒకలాగా ప్రవర్తిస్తున్నావా? అది ప్రాక్టీస్ చేస్తున్నావు. అలాగే చేయడం యథార్థంగా ఉండడం నేర్చుకో. ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకో. ప్రభా, ఇంతకాలం షో చేశాను, వేషధారంలోకి వెళ్ళిపోయి నన్ను క్షమించు, నేను యథార్థంగా ఉండటం నాకు నేర్పించు ప్రభు అని ఒక తీర్మానం తీసుకోండి. మీ జీవితంలో మీ మీద ఉన్న కాడి విరగొట్టబోతున్నాడు దేవుడు. ఈ రాత్రి చేతులు ఉండి పైకి ఎత్తండి, నోరు తెచ్చి చిన్న ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి చిన్న ప్రార్థన నీ జీవితాన్నే మార్చివేస్తుంది. థ్యాంక్ యూ లార్డ్. ఆకులు తప్ప ఫలాలు లేవంట అంజూరపు చెట్లు. యేసు ప్రభు ఆకలితో వచ్చాడు దగ్గరికి. ఈ రాత్రి యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చి ఎక్స్పెక్టెంట్ గా వస్తున్నాడు. నీ దగ్గర ఏమైనా ఫలాలు ఉన్నాయేమో అని. ఉన్నాయా? ఫలాలు ఉన్నాయా? వాక్యం వింటున్నావు, వెళ్ళిపోతున్నావు అంతే. కాసేపు మోకరిద్దామని, కాసేపు ప్రార్థన చేద్దామని, దేవుని పని చేద్దామని, దేవుని కొరకు ఏదో చేద్దామని, ఆత్మీయ జీవితంలో ఫలించాలని అసలు ఆశ లేదు నీకు. జాగ్రత్త, ఎండిపోతావేమో. చెడ్డ దినాలు రాబోతున్నాయి. మరలా చెప్తున్నాను, చెడ్డ దినాలు దుర్దినాలు రాబోతున్నాయి. ఇప్పటికే మన ఆత్మీయ జీవితాలు సరిగ్గా లేకపోతే ప్రభు పాదాలు పట్టుకుందాం. ఎవరు అటు చూడకండి. కన్నీరు వస్తే ఆపొద్దు, కన్నీరు రానివ్వండి. ఒక్క మాట చెప్పండి, సేకి స్పందించండి. జస్ట్ గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. రావాల్సిన చోటుకు వచ్చావు ఈ రాత్రి. ప్రభు నీ రెస్పాన్స్ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎండిపోయి వచ్చావు, బలహీనమైపోయి వచ్చావు, దిగజారిపోయి వచ్చావు, క్షీణించిపోయి వచ్చావేమో, మనశ్శాంతి లేకుండా ఉన్నావేమో. ఎలాంటి స్థితిలో ఉన్నా పర్వాలేదు, ప్రభు నిన్ను యాక్సెప్ట్ చేయబోతున్నాడు. ఈ రాత్రి నిన్ను అంగీకరించబోతున్నాడు దేవుడు. సారీ లార్డ్ అని చెప్పు ఒక మాట. నిన్ను దర్శించబోతున్నాడు మరలా. థ్యాంక్ యూ లార్డ్. వాక్యానుసారంగా జీవిస్తాను తండ్రి. కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఇబ్బంది అయినా వాక్యానుసారంగా బ్రతుకుతాను ప్రభు. ఒక తీర్మానం తీసుకో. దేవుడిని దీవించబోతున్నాడు. No turning back, no turning back, no turning back, no turning back. వేణు తిరుగా, నీ వేణు తిరుగా. నన్ను ఎవరు చూడలేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఇక నా పరిస్థితి ఇంతే అని అనుకోవద్దు. మంచి దినాలు రాబోతున్నాయి నీకు. ఎప్పుడు ఒకేలాగా ఉండదో నీ పరిస్థితి. ప్రభు మారుస్తాడు. ఇప్పుడు క్రొద్దుగా ఉన్నా తుదకు మహాభివృద్ధి చేస్తాడు దేవుడు.
నువ్వు తీర్మానం తీసుకొని సమర్పించుకో ప్రభు. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. ఒళ్ళు నిండా దెబ్బలే, భయంకరంగా కొట్టారు పౌలు శీలని. ఆహారం లేదు, నిద్ర లేదు, ఆరోగ్యం లేదు. ఆ సమయంలో కూడా స్తుతించడం మానలేదు. I have decided to follow Jesus. No turning back, no turning back. The cross before me, the world behind me. The cross before me, the world behind me. The cross before me, the world behind me. No turning back, no turning back. నా ముందు సిలువా, నా వెనుక లోకము. నా ముందు సిలువా, నా వెనుక లోకము. నా ముందు సిలువా, నా వెనుక లోకము. వేణు తిరుగా, నే వేణు తిరుగా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, దెబ్బలు పడ్డా స్తుతించడం మానను, నీ కొరకు బ్రతకడం మానను, నేను ఇవ్వటం మానను, నేను నీ కొరకు బ్రతుకుతూనే ఉంటాను ప్రభా. నాకు తీర్మానం తీసుకుంటావా? దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు నీ జీవితం. మునుపటి కంటే అధికమైన మేలు చేస్తాడు. బ్రదర్, సిస్టర్, నా సహోదరి, సహోదరుడా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అత్యధికంగా దేవుడు ఇస్తాడు నీకు. నీ జీవితంలో చేయబోతున్నాడు దేవుడు. నీ హృదయాన్ని ప్రభు గమనిస్తున్నాడు ఈరోజు. No turning back, no turning back. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అలాగే మీ స్థలాల్లో కూర్చోండి, కళ్ళు మూసుకొని ఉండండి. అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దైవదేవ, మహోన్నతుడా, ఈ సాయంకాలం మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు తండ్రి. ప్రభా, ఎలాంటి పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఎలా ఉండాలో, ఎలా ముందుకు సాగాలో, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావో మా దగ్గర నుంచి, మేము ఎలా ఉండాలని మీరు ఆశపడుతున్నారు, అలా ఉండటం మాకు నేర్పించండి. వాక్యాన్ని అనేక హృదయాల్లో ఫలింపించేయండి ప్రభా. వాక్యానుసారంగా జీవించాలన్న తపన, వాక్యానుసారంగా జీవించాలన్న ఆశ మాకు దయచేయండి. నీ ప్రజల్లో ఎవరైనా బలహీనలు ఉంటే వారిని బలపరచండి. మానసికంగా కృంగిపోయిన వారు ఎవరంటే వారికి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. ఆర్థికంగా బలహీనలు బలపరచు తండ్రి. ప్రభా, నీ బిడ్డలకి ఏం కావాలో, దేని కొరకు అడుగుతున్నారు, దేని కొరకు కన్నీరు కారుస్తున్నారు, నన్ను ఒంటరితనం ఎవరైతే అనుభవి వారందరి జీవితంలో అద్భుతాలు జరుగును కాక. పెర్ఫార్మ్ మిరకల్స్ ఇన్ దర్ లైఫ్స్. ప్రభా, వారి తొట్టెలో పిండి అయిపోకూడదయ్యా, బుడ్డులో నూనె తరిగిపోకూడదయ్యా. అలాంటి అద్భుతం చండి. కరువు దినాలు అయిపోయే వరకు సరిపతి విధవరాలని ఏలియాని ఎలా పోషించావో తండ్రి, అలాగే నీ బిడ్డల్ని నడిపించండి, పోషించండి, బలపరచండి. నీ కృపకు అప్పగించుకుంటూ వాక్యం మరుదేలో ఫలింపు చేయమని యేసు శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుచూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.